గాంధీని చంపిన వ్యక్తికి బీజేపీ గుడులు కట్టి పూజిస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. అంబేద్కర్ను అవహేళన చేసి కనీసం క్షమాపణ చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనూ బీజేపీ గులాంగిరి జరుగుతోందని మండిపడ్డారు. ప్రపంచమంతా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మహాత్మా గాంధీ గారిని అంతగా గౌరవిస్తే బీజేపీ పార్టీ మాత్రం మహాత్మా గాంధీ గారిని ఒక విలన్ గాను, గాంధీ గారిని చంపిన వాళ్ళని దేవుళ్ళగాను పరిగణించి వాళ్ళకు గుళ్ళు కడుతున్నారు. దళితులనైతేనేమి, దేశ ప్రజలనైతేనేమి, రాజ్యాంగాన్నైతేనేమి నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని చేపట్టింది. మన రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నారు. అది తెలుగుదేశం కానివ్వండి, వైసీపీ కానివ్వండి, చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, వివిధ పార్టీల్లో ఉండి కూడా బీజేపీ ఇంత ఘోరంగా చేస్తున్నా కూడా ఈరోజు అదే పార్టీకి మద్దతిస్తూ అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ అందరి మద్దతు కూడా కూడగట్టుకొని ప్రెసిడెంట్ గారికి ఒక రెజల్యూషన్ పంపించి అమిత్ షా గారు రిజైన్ చేసేటట్టు, బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పేటట్టు ఒక రెజల్యూషన్ కూడా ఈరోజు పాస్ చేయాలని నిర్ణయించి మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది.